హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్. భయ్యా ఒక తమ్ముడు ఒకటి అడిగాడు భయ్యా, అన్న 9 నెలల్లో ఎలా చేస్తారన్న డ్యూటీ, 3 నెలలు కదా లీవ్ ఉంటుందన్న, మిగిలిన 9 నెలలు ఫ్యామిలీని వదిలేసి ఎలా ఉంటారన్న, ఎలా అవుతుందన్న మీతో అది అంటే భయ్యా నీకు మాట చెప్తాను భయ్యా. నా దగ్గరే ఒక రియల్ స్టోరీ జరిగింది. ఇది నేను లీవ్ కట్ చేసి నేను శ్రీనగర్ వస్తున్నా డ్యూటీకి అని చెప్పి లీవ్ కంప్లీట్ అయిపోయింది. నాకు ట్రైన్లో ఆవిడ తగిలిన సామర్లకోటలో నేను ట్రైన్ ఎక్కాను. ఆవిడ విజయవాడ వరకు వస్తుంది ట్రైన్లో. ఆవిడ అన్నది ఎక్కడికి వెళ్తున్నా బాబు అదంటే ఇలా డిఫెన్స్లో పనిచేస్తున్నాను, జమ్మూ కాశ్మీర్ నాది, డ్యూటీకి వెళ్తున్నాను నేను, ఇలా లీవ్ కంప్లీట్ అయిందని చెప్పి మాట్లాడుకుంటే, అయ్యా వయసులో చిన్నవాడు అయిపోయా, కాలు పెట్టుకోవాలనిపిస్తుంది. ఏంటంటే అమర్నాథ్ యాత్రకి డ్యూటీకి వచ్చినాయా, చూసాను మీరు చలిలో ఎలా చేస్తారు డ్యూటీ ఏంటని చెప్పి, వయసులో చిన్నవాడు అయిపోయి కాలు పెట్టుకుందాం అంటే అని చెప్పి, ఆవిడకి ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. నా వయసు చూస్తే అంతా కలిపి ఒక 27 సంవత్సరాలు. ఆవిడ నాకు నమస్కారం పెడుతుంది. నాకేం చేయాలి, నాకేం అర్థం కాలే. ఇది కాదు కదా భయ్యా, ఇంకేం కావాలి భయ్యా? ఎవరికి దొరికింది భయ్య గౌరవం? నిజంగా చెప్పాలంటే ఎలాంటి గౌరవం మీరే చెప్పండి. ఇంకా ఆ రోజు నాకు ఇంకా మాటల్లో 102 మాటల్లో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. ఏంటి? జై హింద్ భయ్య, జై హింద్, జై భారత్.